నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అపార్థాలే అవరోధాలు. మనకు అందించిన వారు నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక్కోసారి కళ్ళు మోసం చేస్తాయి, మరోసారి చెవులు కూడా. కన్నది విన్నది నిజమవ్వాలని లేదు. మనసు స్థిమితంగా లేనప్పుడు కనపడే దృశ్యాలు, జరిగే సంఘటనలు భయాందోళనలను పెంచుతాయి. కల్లోలమైన సరస్సులో ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు. కలవరపాటుకు గురయ్యే మదిలో జరిగే నిర్ణయం ఏది సరిగ్గా ఉండదు. తేట నీటిలో స్పష్టమైన రూపం కనపడినట్టు ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే అపోహల పొరలు కరిగి అవగాహన పరిధి పెరుగుతుంది. ఎంతటి వారైనా తాము ఉన్న పరిస్థితిని బట్టే ఆలోచిస్తారు. మంచిలో చెడును చూడటం, సత్యంలో అసత్యాన్ని వెతకడం ఒక్కోసారి జరగవచ్చు. కొత్త ప్రమాదాలు ముంచుకొస్తాయన్న మనసు చేసే ముందస్తు హెచ్చరికలే అందుకు కారణం. అలాంటి అభద్రతాభావ పరిస్థితి ఎంతటి వారికైనా సహజమే. ఆందోళనకర అనిశ్చిత వాతావరణంలో ఒక్కోసారి మహాత్ములైనా నిజమేదో గ్రహించలేని డోలాయమాన పరిస్థితి ఎదుర్కొంటారనేందుకు దృష్టాంతాలు రామాయణంలో కనపడతాయి. సీతమ్మను వెతుకుతూ ఋష్యమూక పర్వతం వైపు వెళ్ళిన రామలక్ష్మణులను చూసిన సుగ్రీవుడు వాలి పంపిన గూఢచారులనుకుని తొలుత భయపడ్డాడు. శత్రువర్గం వాళ్ళే అయితే ఏం చేయాలో తోచక ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు దూకుతూ బెంబేలెత్తిపోయాడు. అది చూసిన హనుమ మలయ పర్వతానికి వాలి రాలేడని గుర్తు చేయడమే కాకుండా వచ్చిందెవరో తెలుసుకోవడానికి సన్యాసి రూపంలో వెళ్ళాడు. ఇద్దరు దశరథ పుత్రులని రూఢీ చేసుకుని సుగ్రీవుడితో మైత్రికి ఒప్పించాడు. వానరరాజు భయాలను పారదోలాడు. దూరం నుంచి చూసి ఆందోళన చెందే కన్నా దగ్గరికి వెళ్ళి సత్యమేదో తెలుసుకోవాలని నిరూపించాడు. అరణ్యవాసం చేస్తున్న అన్నా వదినలను రాజ్యానికి తీసుకుపోవడానికి సైన్య సమేతంగా వెళ్ళిన భరతుణ్ణి దూరం నుంచి చూశాడు లక్ష్మణుడు. శాశ్వతంగా తమ అడ్డు తొలగించుకోవడానికి వస్తున్నాడని సందేహించాడు. అస్త్రాలు ప్రయోగించి భరతుణ్ణి చంపేస్తానన్నాడు. లోతైన దృష్టితో ఆలోచించిన శ్రీరాముడు తమ క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వస్తున్నాడే కానీ మరో ఉద్దేశం ఉండదు అని వారించడంతో ముప్పు తప్పింది. మనసులో విచారం కమ్ముకున్నప్పుడు కళ్ళ ముందు ఉన్నవి నమ్మబుద్ధి కాదనే సంగతి అశోకవనంలో ఉన్న సీత విషయంలోనూ జరిగింది. తాను రాముడి దూతనని హనుమ చెప్పినప్పటికీ నమ్మలేకపోయింది సీతమ్మ తల్లి. రావణుడు పంపిన మరొక మాయావి అనుకుంది. వినయంతో నిజమైన రామభక్తితో జానకిని నమ్మించి రామకార్యాన్ని సఫలం చేశాడు హనుమ. తగిన పరిశీలనతోనే నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందర పడకూడదని లోకానికి వెల్లడించిన ఘటనలు ఇవి. బుద్ధి వెలుగులో లేకపోతే మనసు మాయలో పడి చుక్కాని లేని నావలా కొట్టుకుపోతోంది. జరుగుతున్నది తప్పుగా అనిపిస్తుంది, జరగబోయేది ముప్పుగా కనిపిస్తుంది. మంచి మాటల్లోనూ అపార్థాలు ధ్వనిస్తాయి. యోగ ధ్యానాల ద్వారా మనసును శాంతంగా ఉంచుకోవడమే దీనికి పరిష్కారం. హృదయంతో ఆలోచిస్తూ బుద్ధికి పదును పెట్టడమే అభద్రతలో నుంచి బయటపడే మార్గం. అప్పుడే అపార్థాల తెరలు తొలగుతాయి, అనుబంధాలు నిలబడతాయి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.